యాపిల్ రోటీ. సో యాపిల్ రోటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. యాపిల్, గోధుమ పిండి, కోడిగుడ్డు, పంచదార, జీడిపప్పు, నూనె. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇది చాలా చాలా హెల్దీ స్నాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోధుమ పిండి ఉంది, ఇక్కడ మనం దీంట్లో గుడ్డు యాడ్ చేస్తున్నాము, అలాగే ఒక ఫ్రూట్ కూడా ఇందులో యాడ్ అయిపోతుంది. ప్రత్యేకించి ఫ్రూట్ సపరేట్గా తిన్న అవసరం లేదు. సో ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్ డైట్ ఇక్కడ మనం క్రియేట్ చేసినట్టే. సో మనము ఫస్ట్ ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోదాము. ఫస్ట్ ఏం చేయాలంటే మనము బ్లెండింగ్ జార్ అంటే గ్రైండింగ్ జార్ తీసేసుకుని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే గోధుమ పిండి, నెక్స్ట్ గుడ్డు, సో గుడ్డు మనం యాడ్ చేస్తున్నాం. గోధుమ పిండి మనకి అంటే సీరియల్ అన్నమాట, ధాన్యపు గింజ కింద లెక్క. సో దాని నుంచి మనకు మంచి ఎనర్జీ వస్తుంది, మంచి క్వాలిటీ ప్రోటీన్ కూడా వస్తుంది. రైస్ కంటే ఇందులో డబుల్ ప్రోటీన్ ఉంటుంది అనమాట, అంటే 12% ప్రోటీన్ ఉంటుంది. తర్వాత బి వైటమిన్స్ మనకి ఇందులోంచి వస్తుంది గోధుమ పిండిలోంచి. ఇంకోటి ఏంటంటే మంచి ఫైబర్ కంటెంట్ గోధుమ పిండిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్ యాడ్ చేసాం కదా, ఎగ్ ఏంటంటే చక్కగా ఎల్లోలో అన్ని పోషకాలు ఉంటాయి. మంచి కార్బోహైడ్రేట్ ఉంటుంది, అలాగే మంచి ఫ్యాట్స్ ఉంటాయి, బి వైటమిన్స్ ఉంటుంది, తర్వాత విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా విటమిన్ డి కోడిగుడ్డు పచ్చసొనలో విటమిన్ డి అనేది మనకి అక్కడి నుంచే దొరుకుతుంది అన్నమాట. ఆహారం నుంచి విటమిన్ డి రావాలి అని అంటే కనుక. ప్లస్ చాలా బి వైటమిన్స్, స్పెషలీ ఫోలిక్ యాసిడ్ అనేది ఇందులో చాలా చక్కగా ఉంటుందన్నమాట. దీంతో పాటు ఆ వైట్ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి హై క్వాలిటీ ప్రోటీన్ అన్నమాట. గుడ్డులో ఉన్నటువంటి ప్రోటీన్ ఎంత హై క్వాలిటీ అంటే మనం ఏ ఆహారైనా ఎంత మంచి ఆహారము అని మనం ఎలా చెప్తామంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ బట్టి ఇది మంచి హై క్వాలిటీ ప్రోటీన్ ఉంది అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. దానికి హై క్వాలిటీకి ఒక రిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ రిఫరెన్స్ మనకి గుడ్డులో ఉన్నటువంటి ప్రోటీన్ అన్నమాట. సో అంత చక్కటి ప్రోటీను, అంత చక్కటి కార్బోహైడ్రేట్, బి వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, ఇంకా కొన్ని యాంటాక్సిడెంట్స్, గుడ్డులో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్, ఇవన్నీ మనం ఇందులో మిక్స్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే మనము యాపిల్ ఇందులో యాడ్ చేసుకుందాం. సో యాపిల్ని చక్కగా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ యాపిల్ ఉపయోగిస్తున్నాను. యాపిల్ కాకపోతే మనము అరటిపండు ఉపయోగించుకోవచ్చు, మస్క్ మిలన్ ఉపయోగించుకోవచ్చు, పపాయా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ఫ్రూట్స్ పిల్లలు ఇష్టపడరు అనమాట, తినరు అనమాట. అలాంటి ఫ్రూట్స్ని ఈ విధంగా చేస్తే తినకపోయినా వాళ్ళ చేత తినిపించేయచ్చు అనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా తినిపించేయచ్చు, కానీ ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ ఇష్టపడకపోతే మరి మనం ఏం చేయలేము. సో వేరే ఇంకొక ఫ్రూట్ ఏదన్నా దాన్ని రీప్లేస్ చేస్తూ మనం తినిపించవచ్చు. ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలే పెడుతూ ఉండాలి. ఇలా చిన్న చిన్నగా యాపిల్ని నేను ఇందులో స్లైస్ చేసేసుకుంటున్నాను. ఇలా స్లైస్ కింద చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అయితే ఏదైనా కొంచెం ముక్క కింద ఉన్నా కూడా దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట తింటున్నప్పుడు పిల్లలు. కొంచెము సరిగా నలగకపోయినా పెద్ద ఇబ్బంది పడిన అవసరం లేదు, మొత్తం మెత్తగా ఉండాలన్న రూల్ ఏమీ లేదు. సో కట్ చేసేసుకున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ మనం కొంచెం అంత జీడిపప్పుని క్రష్ చేసేసుకుందాము. సో జీడిపప్పుని క్రష్ చేసేసుకున్నాం కదా, అది కూడా ఇందులో కలిపేసుకుందాము. నెక్స్ట్ షుగర్. ఆల్రెడీ మనము యాపిల్ యాడ్ చేసాము, అది స్వీటిష్గా ఉంటుంది. సో కొంచెం అంత, మరీ ఎక్కువ కాకుండా కొంచెం అంత షుగర్ యాడ్ చేద్దాము. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుని, ఫస్ట్ కొంచెం అంత గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే
అవసరానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. సో కొంచెం అంతా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. చాలా చక్కటి అరోమా వస్తుంది. మంచి చక్కటి బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని నెక్స్ట్ మనం ఏంటంటే వీటిని చక్కగా రొట్టెల్లాగా వేసేసుకుని కాల్ చేసుకోవటమే 2 సైడ్ల. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ యాపిల్ రోటీ, యాపిల్ యాడ్ చేయటం వల్ల దీంట్లో మంచి ఫైబర్ కంటెంట్ యాడ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఆల్సో మనకి డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది యాపిల్లో ఉన్నటువంటి ఫైబర్. సో అది చాలా మంచి యాంటీఆక్సిడెంట్ కూడా. సో ఒక ఫ్రూట్, ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ ఫ్రూట్ మనం యాడ్ చేసాము. ఒక 2 రొట్టెలు తీసుకున్నా కూడా పిల్లలు దాంట్లో కనీసం 1/4 యాపిల్ వాళ్ళకి వెళ్ళిపోయినట్టే, అలాగే సగం గుడ్డు వెళ్ళిపోయినట్టే, అలాగే కొంత గోధుమ పిండి కూడా యాడ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనము పిల్లలకి ఏంటంటే ఇచ్చే కొంచెం ఆహారంలోనే ఎక్కువ పోషకాలు మనము ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రొట్టెలో మామూలుగా యాపిల్ లేకుండా కూడా, తర్వాత మనం గుడ్డు లేకుండా కూడా జస్ట్ షుగరు వాటర్ కలిపి ఈ విధంగా రొట్టె చేసి ఇచ్చేయచ్చు. జనరల్గా చేస్తూ ఉంటాం కూడా ఇళ్ళల్లో. అయితే ఇప్పుడు మనం ఇందులో ఎగ్ యాడ్ చేసి తర్వాత యాపిల్ యాడ్ చేసేటప్పటికి, అంటే ఒక ఫ్రూట్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే కొంచెం దాంట్లోనే పోషక విలువలు అనేవి చాలా రెట్టింపు అయిపోయినాయి అన్నమాట. సో దీన్ని మనము తిప్పేసుకుందాము. సో మనం ఇందులో కొంచెం అంత జీడిపప్పు కూడా యాడ్ చేసాము. ఆ జీడిపప్పు ఏంటంటే కొంత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. తర్వాత జీడిపప్పు అన్ని పప్పుల కంటే చాలా రుచికరమైంది. గోధుమ పిండి ఇంకా రుచికరంగా ఉంటుంది. ఎగ్ యాడ్ అయ్యేటప్పటికి, ఆ జీడిపప్పు యాడ్ అయ్యేటప్పటికి మంచి టేస్ట్, చాలా ఒక చక్కటి స్వీట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ యాపిల్ రొట్టి. సో ఈ పిల్లలకి ఇది కంపల్సరీ చేసి పెట్టాల్సిందే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. యాపిల్ రోటీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానము మరొకసారి చూసేద్దాం. యాపిల్ రోటీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్, గోధుమ పిండి, కోడిగుడ్డు, పంచదార, జీడిపప్పు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కోడిగుడ్డు సొన, చెక్కు తీసిన యాపిల్ ముక్కలు, దంచిన జీడిపప్పు, పంచదార వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని రొట్టెలాగా వేసుకొని నూనెతో 2 వైపులా వేయించుకోవాలి. అలాగా వేయించిన రొట్టెలను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే యాపిల్ రొట్టి రెడీ.